సూపర్ స్టార్ అగ్రనటుల్లో ఒకరు హీరో ఫహద్ ఫాజిల్. ఈయన ఫాలోయింగ్ మలయాళంలో అంచనాలకు మించి ఉంటుంది. ఈయన సినిమా వచ్చిందంటే అభిమానులు బ్రహ్మరథం పడతారు. ఇటీవల తెలుగులో పుష్ప సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పుష్ప సినిమాలో షెకావత్ పాత్రలో ఒదిగిపోయి ప్రశంసలు అందుకున్నారు ఫహద్. పుష్ప సినిమా రిలీజ్ అయి ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. తెలుగు చలనచిత్రంలో అన్ని రికార్డ్స్ పుష్ప సినిమా ద్వారా తుడిచిపెట్టుకుపోయాయి. అయితే పుష్ప సినిమా వల్ల అందరి జీవితాలు మారాయి, కానీ నా జీవితం మాత్రం అక్కడే ఉంది అన్నారు ఫహద్ ఫాజిల్. నా సినిమాల వల్ల కానీ నా వల్ల కానీ ఎవరి జీవితాలు మారలేదు అన్నారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. కనీసం ఈ సినిమా ద్వారా అయినా తన జీవితం మారాలని అన్నారు. ఇక విషయానికి వస్తే ఫాజిల్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. ఇటీవల ఓ స్కూల్ ఓపెనింగ్ కు వెళ్లిన ఈ స్టార్ యాక్టర్ తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. కేరళలోని ఒక చిల్డ్రన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఫహద్ తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన తెలుగు, మలయాళం ఫహద్ ఫాజిల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మా అభిమాన హీరోకి ఇటువంటి శిక్ష ఏంటి అని బాధపడుతున్నారు. అయితే అభిమానులు ఎటువంటి భయానికి లోనవసరం లేదు అంటూ ఫహద్ చెప్పుకొచ్చాడు. దీనివల్ల ఎటువంటి ప్రాణహాని లేదు అంటూ అభిమానులకి ధైర్యం చెప్పారు. ఇది విన్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తొందరలోనే మీ ముందుకు ఒక మంచి సినిమాతో వస్తా అని అక్కడి వాళ్ళకి వివరించారు.